అందరూ సహజంగా కోరుకునేది ఏంటి అంటే, నేను నా కుటుంబమంతా జీవించినంత కాలం ఆనందంగా ఉండాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అభివృద్ధిలోకి రావాలి అంటే మనం అనుకున్న వెంబడే జరిగేది కాదు. ఇది బజారుకు వెళ్ళి మార్కెట్లో తీసుకొచ్చే వస్తువు కాదు. మరి ఎలా సాధ్యమవుతుంది అంటే, ఒక కుటుంబం కానీ తను కానీ మంచి అభివృద్ధిలోకి రావడానికి మనకు కొంత కృషి అనేది దాని వెనకాల ఉంటుంది. ముఖ్యంగా దానికి కావాల్సింది ఏంటి అంటే, ఒక విధేయత, అంటే ఒక నమ్మకం, మన మీద, మన కుటుంబం మీద ఒక విశ్వాసం. అంటే ఈ ఫలానా వ్యక్తి అంటే, ఫలానా కుటుంబం అంటే, ఫలానా పిల్లలు అంటే అది ఒక బ్రాండ్ లాంటిది. మార్కెట్లో దొరికే వస్తువు యొక్క మంచి బ్రాండ్ మనం కొన్ని ఎట్లా చెప్తామో అలాంటి బ్రాండ్ మన కుటుంబానికి ఉండాలి. ఏ పని చేసినా ఒక నమ్మకంతో చేసినట్లయితే మనం అనుకున్నటువంటిది ఏదైనా కూడా మనం అభివృద్ధిలోకి వస్తాం. అనుకున్నాము అంటే అది జరుగుతుంది. పాజిటివ్ నేచర్తో ఉన్నట్లయితే తప్పనిసరిగా జరుగుతుంది. అయితే మనను నమ్మేవారు కావాలి. మనం నమ్ముకోవాలి. అంటే మనమే విధేయతతో ఉండాలి. మన కుటుంబం అదేవిధంగా మనపైన ఒక విధేయతతో ఉండాలి. అదేవిధంగా సమాజం కూడా మంచి విధేయతతో అందరితో ఉన్నట్లయితే, సమాజంతో విధేయంగా ఉండడం, కుటుంబంతో విధేయంగా ఉండడం, మన పిల్లలు ఎవరైనా సరే మనపైన మనం కూడా, అంటే ఆత్మవిశ్వాసం అంటాం. ఆత్మవిశ్వాసం కూడా చాలా అవసరం. ఈ ఆత్మవిశ్వాసంతో పాటు ఇంకా మిగతావన్నీ కూడా చేసినట్లయితే మనం జీవితంలో మనం అనుకున్న తప్పకుండా పురోభివృద్ధి అనేది జరగడం ఖాయం. అయితే మనం ఎలాంటి పట్టు వదలకుండా మనం చేసే మంచి ఆలోచనలతో మంచి జరిగే విధంగా అందరితో కలిసిమెలిసి ఉంటూ నమ్మకంగా ఉన్నట్లయితే మనం అనుకున్నది ఏదైనా సరే తప్పనిసరిగా ఆ అభివృద్ధి అనేది జరిగి తీరుతుంది. కాబట్టి ఈ విశ్వాసం, ఈ నమ్మకం, ఈ విధేయత అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. అది